హలో ఎవ్రీవన్. గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే హైకోర్ట్‌లో డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేకెన్సీస్ అనమాట రిక్రూట్‌మెంట్. సో, మంచి ఛాన్స్ అనమాట ఇది. ఇక్కడ డీటెయిల్డ్‌గా చూద్దాము అసలు ఏంటి అని చెప్పేసి. సో, ఈ వీడియోలో మాత్రము సబార్డినేట్ అనే పోస్ట్‌కి, ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్‌కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అదేంటో కొంచెం డీటెయిల్‌గా చూద్దాము. సో, పే స్కేల్ వచ్చేసి అంటే సాలరీ ఎంత ఉంటదంటే స్టార్టింగ్ 19,000 నుంచి 58,850 వరకు ఉంటుందన్నమాట. సో, ఇది ఫస్ట్ సాలరీ. అయితే ఏంటి అంటే సెకండ్ జనవరికి రిలీజ్ అయింది. అయితే అప్లికేషన్ అనేది 8th జాన్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 31st జనవరి వరకు ఉంటుందన్నమాట. సో, మీకు అయితే ఏంటి అంటే ముందే చెప్తున్నాను. ఇది ఎవరైతే 10th వరకు చదువుకున్నారో, 7th నుంచి 10th వరకు ఎవరైతే అంటే పాస్ అయ్యారు, 10th ఎలిజిబుల్ అనమాట. 10th వరకే, 10th స్టాండర్డ్ వరకే అనమాట. ఎవరైతే 10th కంటే ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ కాదు. సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 10th వరకు చదువుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. సో, వాళ్ళకి చెప్పండి, అప్లై చేయమని చెప్పండి. సో, 8కి స్టార్ట్ అవుతుంది. 31st జనవరి వరకు ఉందన్నమాట. ఇది 10th క్వాలిఫికేషన్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. సో, 10th కన్నా ఎక్కువ ఉంటే సరే, ఇది ఎలిజిబుల్ కాదనమాట. సో, ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్‌లో ఉంటుంది. సో, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్‌లో ఉంటుందన్నమాట. ఇది ఇంకా ఏంటి అంటే ఏజ్ లిమిట్ అంటున్నాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. ఇదొకటి. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏప్రిల్‌లో. సో, 45 మార్క్స్‌కి ఉంటుందన్నమాట. సో, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ వస్తాయి 45 మార్క్స్. 5 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ అనమాట. సో, ఈ 45 మార్క్స్‌లో ఎవరికైతే ఎక్కువ మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. సో, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి. సో, ఓసీ వాళ్ళేమో 40% మార్క్స్ రావాలన్నమాట. సో, 40% మార్క్స్ రావాలి. అంటే 18 మార్క్స్ రావాలి. 45కి 18 మార్క్స్ రావాలి. సో, 35 మార్క్స్ ఏమో బీసీ వాళ్ళకి రావాలి. 35% ఏమో బీసీ వాళ్ళకి రావాలి. 30% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్‌కి రావాలి అనమాట. ఇక్కడ క్లియర్‌గా ఉంది. మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను లింకు, ఒకసారి చూడండి. ఎవరైతే 1:3కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, సో, క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. జస్ట్ 5 మార్క్స్‌కి ఓరల్ వైవా వాయిస్ లాగా ఉంటుంది ఇంటర్వ్యూ. ఇది ఎగ్జామినేషను. అయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 అనమాట. ఓసీ, బీసీకి. ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 400 రూపీస్. సో, 8th జనవరి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చూద్దాము. లాస్ట్‌లో ఇచ్చారు. సో, డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట ఇవి. డిస్ట్రిక్ట్ పోస్టులు కదా. సో, ఆదిలాబాద్‌కి వచ్చేసి ఓసీకి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్‌కి 2 ఉన్నాయి, ఓసీకి 1, బీసీసీ 1, టోటల్ 10 ఉన్నాయన్నమాట. సో, ఆదిలాబాద్‌లో 10 ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 4 ఉన్నాయి. ఉమెన్‌కి మంచి ఛాన్స్ అనమాట. సో, ఎక్కువ ఉమెన్‌కే ఉన్నాయన్నమాట. మంచి ఛాన్స్. మెన్‌కి కూడా ఉన్నాయి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు ఉమెన్‌కి ఎన్ని ఉన్నాయి, మెన్‌కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. సో, హైదరాబాద్‌లో వచ్చేసి 7 ఉన్నాయి. సో, సిటీ సివిల్ కోర్టు, సిబిఐ 26 ఉన్నాయన్నమాట ఇందులో. సిటీ స్మాల్ హైదరాబాద్‌లో చాలా ఉంటాయి కదా, 17 ఉన్నాయి. హన్మకొండలో వచ్చేసి 12. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల్ 3 ఉన్నాయి. జన్గాన్ వచ్చేసి 11. జయశంకర్ భూపాలపల్లి 2. జోగులాం గద్వాల్ 1. కామారెడ్డి 9. కరీంనగర్ 8. ఖమ్మం వచ్చేసి 27. కుమరంభీం ఆసిఫాబాద్ 7. మహబూబాబాద్ 7. మహబూబ్ నగర్ 4. మంచిర్యాల్ 25. మెదక్లో 12 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 18 ఉన్నాయి. సో, సెషన్స్ జడ్జిలో హైదరాబాద్లో వచ్చేసి 39 ఉన్నాయి. ములుగులో 3 ఉన్నాయి. నాగర్ కర్నూల్లో 6. నల్గొండలో 15 ఉన్నాయి. నారాయణపేటలో 4 ఉన్నాయి. నిర్మల్లో 7. నిజామాబాద్లో 13. పెద్దపల్లి 10. సో, రాజన్న సిరిసిల్ల 13. రంగారెడ్డి వచ్చేసి 53 ఉన్నాయి. సో, 20 ఉమెన్కి వెళ్ళిపోతాయి అనమాట. సంగారెడ్డి 6. సిద్దిపేట్ 17. సూర్యాపేట్ 31. వికారాబాద్ 12.
వనపర్తి 5, వరంగల్ వచ్చేసి 14, యాదాద్రి భువనగిరి వచ్చేసి 21. సో టోటల్ ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఎవరైతే 10th క్లాస్ వరకు చదువుకున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.